This వచ్చేసింది, conference will రైట్? now be recorded. సో ఒక టెంప్లెట్ని ఎలా తయారు చేయాలి అనేది మనకి ఒక ఐడియా వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే దాంట్లోకి మనం ఏంటంటే మన ఓన్ డేటాని పెడుతున్నాం. లైక్ H1 ఏదన్నా HTML డాక్యుమెంట్ పెడుతున్నాం. కానీ నేను ఒక డేటాని దాంట్లోకి ఇవ్వాలి అనుకుంటే ఐ విల్ యూస్ టెంప్లెట్ ట్యాగ్స్ అనమాట. ఏం యూస్ చేస్తాను? టెంప్లెట్ ట్యాగ్స్ అనేది యూస్ చేస్తాను. సో ఈ టెంప్లెట్ ట్యాగ్స్ అనేది ఏంటి అంటే ఒక డైనమిక్ కంటెంట్ని మనము ఇవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో డైనమిక్ కంటెంట్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మనం ఈ టెంప్లెట్ ట్యాగ్స్ని తీసుకుంటాం అనమాట. సో ఈ టెంప్లెట్ ట్యాగ్స్ అనేది ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటనేది మనము చూస్తాం. సో ఈ టెంప్లెట్ ట్యాగ్స్ మనం టెంప్లెట్ వేరియబుల్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇదేంటి అంటే ఇట్ ఈస్ అటు పైథాన్ కాదు, అటు HTML కాదనమాట. సో ఇదేంటంటే ఇట్స్ లైక్ స్పెసిఫిక్ టు డిజాంగో అని చెప్పొచ్చు. ఓకే, సో స్పెసిఫిక్ టు డిజాంగో. సో డిజాంగో ఇంటర్నల్గా పైథాన్ అయి ఉండొచ్చు, కానీ లైక్ ఇట్ ఈస్ ఎంబెడింగ్ అనమాట. సో ఆ టెక్స్ట్ని ఎంబెడింగ్ చేయడానికి, టెక్స్ట్ అయినా ఏ డేటా అయినా ఎంబెడ్ చేయడానికి మనం యూస్ చేసే కాన్సెప్ట్ ఇది అనమాట. ఓకే, సో ఇన్సర్ట్ డేటా అనేది ఏదైనా పెట్టచ్చు, కానీ దాన్ని ఎందులో పెట్టాలి అంటే ఈ డబుల్ బ్రేసెస్లో మనం పెట్టాలి. సో డబుల్ ఫ్లవర్ బ్రాకెట్స్లో మనం ఉంచాలన్నమాట డేటాని. ఓకే, రైట్. సో ఎలా చేయాలి సార్ ఏంటి అనేది మనం చూద్దాం. సో దీనికోసం మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ప్రాజెక్ట్ని తయారు చేయడం. ఓకే, సో ప్రాజెక్ట్ని తయారు చేద్దాం. సో పైచామ్ ఓపెన్ చేసేసి, సో అందులో కాకుండా కొత్తగా ఒక ప్రాజెక్ట్ తయారు చేద్దామని అంతే. ఫ్రంట్ అండ్ ఫ్రేమ్ వర్క్ అనేది ఏంటంటే ఒక కంప్లీట్ అప్లికేషన్ అనమాట. సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అన్నీ చూసుకుంటుంది. సో సర్వర్ ఇవ్వడము, ఆ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసుకోవడం అంతా కూడా అది చేసే పని అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనం వీ విల్ క్రియేట్. సో నేను అట్లాగానే మళ్ళీ ఒక ప్రాజెక్ట్ని తయారు చేద్దాం. ఓకే, సో నేను టెంప్లెట్స్ మాత్రమే చేసాం. ఇవాళ టెంప్లెట్ ట్యాగ్స్ని మనం ప్రాజెక్ట్ని తయారు చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రాజెక్ట్ 3లో నుంచి బయటకు వచ్చేస్తాం. సో ప్రాజెక్ట్ 3లో నుంచి బయటకు వచ్చేసి సో ప్రాజెక్ట్ని తయారు చేయాలి. సో ప్రాజెక్ట్ తయారు చేయాలంటే నేను ఏం చేయాలి? Django -admin. Okay, so Django -admin start project. Okay, so start project name. So project name ఏంటి ఇక్కడ? temp tags project. temp tag అన్నాం అంతే. ఓకే, సో temp tag project. సో ఆ ప్రాజెక్ట్ అనేది మనకి తయారైపోతుంది. సో ప్రాజెక్ట్ తయారు చేయడం అంటే దానికి సంబంధించిన ఫైల్స్ అవన్నీ కూడా క్రియేట్ అయిపోతాయి. సో ఆ తర్వాత మనము cd స్పేస్ టెంప్ ట్యాగ్, సో cd స్పేస్ టెంప్ ట్యాగ్ అనగానే మనం ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లోకి వచ్చేస్తాం. సో పర్టికులర్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి? Django admin యాప్ని తీసుకోవాలి. ఓకే, యాప్. సో స్టార్ట్ యాప్. సో ఇక్కడ ఏమంటాను నేను? టెంప్ ట్యాగ్ యాప్ అన్నాను. టెంప్ ట్యాగ్ యాప్. సో నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? లోడ్ చేయడం. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనము లోడ్ చేయడం అన్నమాట. సో జస్ట్ గో టు ఫైల్, ఓపెన్ ఆ పర్టికులర్ ఫోల్డర్ని తీసుకొని, సో ఇక్కడ మనకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా టెంప్ ట్యాగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఓకే, అటాచ్. సో మన ప్రాజెక్ట్స్ అన్నీ అట్లా లైన్గా ఉండేటట్టు మనం చేసుకుందాం. ఓకే, సో పాత అన్నీ క్లోజ్ చేసేయండి. ఈరోజు మనకు ఆ కన్ఫ్యూజన్ వద్దన్నమాట. సో కన్ఫ్యూజన్ వద్దు కాబట్టి మనం పాత అన్నీ క్లోజ్ చేసుకుంటాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? యాప్ వచ్చేసింది, మన ప్రాజెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం టెంప్లెట్స్ కదా పని చేయాల్సింది. టెంప్లెట్స్లో పని చేయాలంటే ఏం చేయాలి? రైట్ క్లిక్ చేయాలి, న్యూ డైరెక్టరీ. ఆ డైరెక్టరీ పేరు ఏం పెట్టాలి? టెంప్లెట్స్. డైరెక్టరీ పేరు టెంప్లెట్స్. సో టెంప్లెట్స్ లోపల మనం చేయాల్సిన పని ఏంటి? న్యూ, మళ్ళీ ఇంకో డైరెక్టరీ పెట్టేసి ఏం చేయాలి? ఇక్కడ యాప్ నేమ్ పెట్టాలి. సో టీఎంపీ ట్యాగ్ యాప్. సో టెంప్ ట్యాగ్ యాప్. ఓకే, సో టెంప్ ట్యాగ్ యాప్ పెట్టేసి తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకుని న్యూ HTML ఫైల్. ఓకే, సో టెంప్ ట్యాగ్ డెమో.
సో టెంప్ ట్యాగ్ డెమో అనే HTML ఫైల్ని మనము పెట్టేసుకున్నాం, రైట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సెట్టింగ్స్ వేసేసుకున్నాం. సో సెట్టింగ్స్లో ఏమేమి చేయాలి ఇప్పుడు నేను? సెట్టింగ్స్లో ఫస్ట్ ఇన్స్టాల్డ్ యాప్స్లోకి వెళ్ళిపోయి ఎవరిని ఇవ్వాలి ఇక్కడ? యాప్ నేమ్ ఏంటి? టెంప్ ట్యాగ్ యాప్, టెంప్ ట్యాగ్ యాప్, రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక పని ఏం చేయాలి మనము? టెంప్లెట్ డైరెక్టరీలో, టెంప్లెట్స్లో డైరెక్టరీ ఓఎస్ కాపీ చేసుకోవాలన్నమాట. సో అది మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఆల్రెడీ ఇంతకుముందు ప్రాజెక్ట్లో ఉంది. సో అది ఒక్కసారి మనం ఓపెన్ చేసేసుకొని ఆ ఫైల్ని ఓపెన్ చేసేసుకొని ఆ ఫైల్లో నుంచి డేటాని తీసుకుందాం. ఓకే, లేదు సార్ నాకు ఇది రెగ్యులర్ జాబే కదా అని పెట్టాలి అంటే గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అంటే యూ క్యాన్ ఇప్పుడు ఇది పెట్టాలి కదా. సో లేదు అంటే మీరు ఇది ఒక డెస్క్టాప్ పైన ఒక ఫైల్లో పెట్టేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇది కాపీ చేసేసుకొని ఓకే, సో కాపీ దిస్ అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తాయి. ఓకే, సో ఇంపోర్ట్ ఓఎస్, రైట్. సో ఇంపోర్ట్ ఓఎస్ డాట్ పాత్, ఇక్కడ మనం ఏం పెట్టాలి? టెంప్లెట్ డైరెక్టరీ అనేది పెట్టాలి, రైట్. టెంప్లెట్ డైరెక్టరీ అనేది పెట్టేస్తాం, రైట్. ఓకే, సో సెట్టింగ్స్, టెంప్లెట్ సెట్టింగ్స్ అయిపోయింది, యాప్ సెట్టింగ్స్ అయిపోయింది. టెంప్లెట్ సెట్టింగ్స్ అయిపోయింది, యాప్ సెట్టింగ్స్ అయిపోయింది. సో ఇది మీరు ఒక డెస్క్టాప్లో ఒక ఫైల్లో పెట్టేసుకున్నా పర్లేదు. ఓకే, సో ఎందుకంటే రెగ్యులర్గా మనకి ఇది అవసరం కాబట్టి ఒక నోట్ ప్యాడ్ తీసుకొని దాన్ని డెస్క్టాప్లో పెట్టేసుకుంటే పర్లేదు. ఓకే, రైట్. సో ఇట్లా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు వ్యూస్, యూఆర్ఎల్స్ మనం టచ్ చేయాల్సింది ఏంటి? వ్యూస్ని, యూఆర్ఎల్స్ని, HTML పేజ్. ఓకే, సో యూఆర్ఎల్స్లో ఏమి ఇవ్వాలి? మన పాత్ ఇవ్వాలి. యూఆర్ఎల్లో మన పాత్ ఇవ్వాలి. సో re_path as URL. ఓకే, కొన్ని అప్డేషన్స్ చేయాలి. సో ఫస్ట్ జనరల్గా వెళ్ళిపోదాము. సో URL, now for example I want something like TT, okay, or else otherwise temp tag slash, so ఏమన్నాము? views dot, ఓకే, అన్ని పేర్లు వేరు విధంగా చేసుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, డైనమిక్ డేటా అనే ఫంక్షన్. సో డైనమిక్ డేటా అనే ఫంక్షన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అనే ఫంక్షన్ మనకి వ్యూస్లో రావాలి. సో వ్యూస్లో దాన్ని మనము క్రియేట్ చేస్తాం, డైనమిక్ డేటా అనే ఫంక్షన్ని మనము. సో ఫస్ట్ ఇనీషియల్గా సింపుల్ స్టెప్స్ వేసేసుకున్నాం, తర్వాత అప్డేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. డైనమిక్ డేటా ఆఫ్ రిక్వెస్ట్, రైట్. సో HTTP రెస్పాన్స్ అయిపోయింది. రిటర్న్ రెండర్ కదా. సో నేను చూసాను కదా, రెండర్ రిక్వెస్ట్ డాట్, ఫస్ట్ సింపుల్ చేసేసుకున్నాం. సో నా యాప్ నేమ్ ఏంటి? యాప్ నేమ్ టెంప్ ట్యాగ్ యాప్. ఓకే, టెంప్ ట్యాగ్ యాప్లోని ఏ పేజ్? టెంప్ ట్యాగ్ డెమో డాట్ HTML, అంతేనా? అదే పేజ్ కదా. సో టెంప్ ట్యాగ్ డెమో డాట్ HTML, అదే కదా నిన్న చేసింది మనం. సార్ ఓకే, సో రైట్. సో టెంప్ ట్యాగ్ స్లాష్, ఓకేనా? ఓకే, సో దీన్ని రిక్వెస్ట్గా పంపించాలి. ఇప్పుడు మనము ఈ డిజైన్ని చూడాలి. సో ఈ డిజైన్ని మనము ఇప్పుడు చూడాలన్నమాట. సో ఈ డిజైన్ ఎలా ఇప్పుడు మనము చేయాలి అనేది నెక్స్ట్ పాయింట్. క్లియర్? అంతే కదమ్మా. సో ఇప్పుడు ఎక్కడి వరకు చేసాము? ఈ పార్ట్ వరకు చేసుకున్నాం. ఏ పార్ట్ వరకు? ఈ HTML క్రియేట్ చేయడము, HTML URLలో రాయడము, ఇవన్నీ చేసుకున్నాం, రైట్. ఓకే, ఇప్పుడు మనం వర్క్ చేయాల్సింది ఏంటి? డేటాతో, రైట్.
ఇప్పుడు ఇక్కడ ఏమన్నాను నేను, ఇన్సర్ట్ డేట్. సో ఇన్సర్ట్ డేట్ ఇక్కడ ఏమన్నాను నేను, ఈ HTML పేజ్లోకి వెళ్ళి హలో సర్వర్ కరెంట్ డేట్ అండ్ టైమ్ ఈజ్ ఇన్సర్ట్ డేట్. ఓకే, సో ఇన్సర్ట్ డేట్, రైట్. ఓకే, సో ఇన్సర్ట్ డేట్. సో అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ HTMLలోకి వెళ్ళిపోయి మనం ఏమనాలి, ఇన్సర్ట్ డేట్ అనాలి. కానీ ఇక్కడ వరకు బాగానే ఉంది, హలో సర్వర్ డేట్ అండ్ టైం ఇక్కడ వరకు బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇప్పుడు మనకు URLs రెడీగా ఉంది, వ్యూస్ రెడీగా ఉంది, మనం రన్ కూడా చేయొచ్చు యాక్చువల్ చెప్పాలంటే. ఓకే, రన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో రన్ చేస్తే ఏమొస్తుంది, py manage.py run server. సో ఇప్పుడు ఏమొస్తుంది అనేది చూద్దాం. సో ఓకే, ఒక్క నిమిషం, అన్సపోర్టెడ్ str. ఓకే, సో సెట్టింగ్స్లో తేడా వస్తుంది ఇక్కడ. సో ఓఎస్ డాట్, సో ఇది ప్రాబ్లం ఏంటి అంటే ఈ బేస్ డైరెక్టరీని ఇక్కడ చేంజ్ చేయడం. సో కాబట్టి ఏం చేద్దామంటే ఇది తీసుకెళ్ళి స్టార్టింగ్లో పెట్టేద్దాం. ఓకే, సో ఇట్లా స్టార్టింగ్లో పెట్టేస్తే మనకి ప్రాబ్లం రాకపోవచ్చు. ఓకే, రైట్. సో అక్కడ స్టార్టింగ్లో పెట్టేస్తే మనకు ప్రాబ్లం ఏం రాదు. సో రన్ చేయండి నిన్నట్లాగా. సో ఇక్కడ మనకి ఏది ఓపెన్ అవ్వాలి, ఇప్పుడు టెంప్ ట్యాగ్ అనేది ఓపెన్ అవ్వాలి, TMP-TAG. సో TMP-TAG అనేది హలో సర్వర్ కరెంట్ డేట్ అండ్ టైం. మనకు డేట్ అండ్ టైం అనేది రావట్లేదు ఇక్కడ. ఎందుకు అంటే ఆ డేట్ అండ్ టైం అది రీడ్ చేయలేకపోతుంది. సో నువ్వేమి ఇచ్చావు ఇక్కడ, ఇది HTML చెప్పాను కదా ఇంతకుముందు, ఏం చెప్పాను, ఇది HTML కంటెంట్ కాదు, అలా అని పైథాన్ కంటెంట్ కాదు. సో ఈ డేటా అనేది నీకు రన్ టైంలో నుంచి రావాలి. మరి డేటా అనేది రన్ టైం నుంచి ఎట్లా వస్తుంది, డేటా అనేది రన్ టైం నుంచి రావాలి అంటే నీకు ఈ రెస్పాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, వ్యూస్ నుంచి వస్తుంది. వ్యూస్ నుంచి రావడం అంటే ఏంటి, టెంప్లెట్ ట్యాగ్ demo.html అంటే ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇక్కడ నుంచి నీకు ఆ రెస్పాన్స్ అనేది వచ్చింది. కానీ అక్కడ ఏముంది, డేట్ అనేది నువ్వు ఇవ్వాలి అని చెప్తున్నావు. మరి ఆ డేట్ అనేది మనం ఎక్కడి నుంచి ఇస్తాము, డేట్ అనేది మనము we have to pass it. ఓకే, సో we have to pass it from here అనమాట. అంటే నువ్వు రెస్పాన్స్ పంపించే ముందు ఎవరిని పంపించాలి, ఆ ఇన్ఫర్మేషన్ని పంపించాలన్నమాట. మరి ఆ ఇన్ఫర్మేషన్ పంపించాలంటే నువ్వేం చేయాలి, యూ హ్యావ్ టు అసైన్ అనమాట. యూ హ్యావ్ టు అసైన్ అంటే అందులోకి డేటాని నువ్వు అసైన్ చేయాలి. అందులో ఆ డేటా ఇనిషియలైజ్ చేసి దాన్ని ఆ కాంటెక్స్లోకి యాడ్ చేసి పంపించాలన్నమాట. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ డేట్ అనే ఈ పర్టికులర్ వాల్యూ అనేది ఇన్సర్ట్ అవ్వాలి. సో ఈ పర్టికులర్ వాల్యూ అనేది ఇన్సర్ట్ అవ్వాలి అంటే దాన్ని మనము ఇనిషియలైజ్ చేసి పంపించాలి. ఎక్కడి నుంచి పంపించాలి, అసలు ఇక్కడికి ఎట్లా వస్తుంది ఫంక్షన్ కాల్, ఇక్కడికి ఎట్లా వస్తుంది కాల్, ఫ్లో అర్థం చేసుకోండి, ఫస్ట్ ఫ్లో అర్థం చేసుకోండి స్లోగా ఓపికగా. సో ఇక్కడ నుంచి వ్యూస్, సో వ్యూస్ నుంచి నీకు కాల్ వస్తుంది. సో వ్యూస్ నుంచి వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి, దీంట్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం, we will use context అనమాట. we will use what, context. so context is equal to, for example, so context is equal to today's date will be displayed, today's date is displayed, just రాసుకుందాం, today's date is displayed. సో రన్ చేసేసి మళ్ళీ రీలోడ్ చేసుకుంటే, ఇప్పుడు మళ్ళీ రీలోడ్ చేసుకుంటే మనకి మళ్ళీ రన్ చేస్తే ఇక్కడ ఏమంటుంది, అది కాంటెక్స్ట్ మస్ట్ బి ఏ డిక్షనరీ రాదర్ దాన్ ఏ STR. అర్థమైందా, ఇప్పుడు ఏమంటుంది, కాంటెక్స్ట్ మస్ట్ బి ఏ డిక్షనరీ రాదర్ దాన్ ఏ STR. సో నువ్వేమంటున్నావు, ఇక్కడ ఏదో ఒక డేటా పంపించేస్తున్నావు,
కానీ అదేమంటుంది, ఇట్ షుడ్ బి ఎ డిక్షనరీ అంటుంది. ఇట్ షుడ్ బి ఎ ఎగ్జాక్ట్లీ ఇట్ షుడ్ బి ఎ డిక్షనరీ. సో ఇదంతా లింకింగ్ అనమాట. ఆ లింకింగ్ని అర్థం చేయడానికి నేను చేసే పని. ఇప్పుడు డిక్షనరీ అంటే ఏంటి మరి? కీ వాల్యూ పేర్. సపోజ్ డిక్షనరీ ఈజ్ ఈక్వల్ టు సో ఐ విల్ సే మెసేజ్ కోలన్. ఓకే, సో మెసేజ్ కోలన్. సో ఆ మెసేజ్ ప్లేస్లో ఇది పంపిద్దాం, జస్ట్ ఒక సింపుల్ దీనికోసం. ఇప్పుడు కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టాలి? డిసిటి. కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు డిసిటి. ఓకే, సో కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు డిసిటి. సో అంటే డిక్షనరీ పంపించేస్తున్నాను. సో ఇంకా స్టిల్ మనకి అది రావట్లేదు. ఏం రావట్లేదు? ఆ టుడేస్ డేట్ అనేది కూడా రావట్లేదు మనకి. ఎందుకు రావట్లేదు సార్ అంటే, ఒకసారి మనం గమనించినట్టయితే ఇక్కడ ఏమంటున్నాం? కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మై డిక్షనరీ. ఓకే, సో ఇక్కడ ఇన్సర్ట్ డేట్ ఈ నేమ్. ఓకే, సో ఈ నేమ్ ఇక్కడ మనం ఇచ్చిన నేమ్ మ్యాచ్ అయింది. ఇక్కడ మనం ఇచ్చిన నేమ్ ఇక్కడ నేమ్ మ్యాచ్ అయింది. అంటే ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ ఏం పెట్టాలి మనము? ఎంఎస్జి అనేది పెట్టాలి. డిక్షనరీ వెళ్ళింది. సో డిక్షనరీలో ఏం కావాలి మనకి? ఇక్కడ ఎంఎస్జి అనేది కావాలి. రైట్? అర్థమైంది లాజిక్? సో ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం ఆన్ చేసుకుంటే ఓకే, వచ్చిందా? ఎందుకు వచ్చింది? బికాస్ ఆ నేమ్స్ అనేది కూడా మ్యాచ్ అవ్వాలి. అర్థం చేసుకోండి లాజిక్. ఓకే, సో డిక్షనరీ పంపిస్తున్నావు కరెక్టే. డిక్షనరీ వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది? నీకు ఆ వాల్యూ ప్రింట్ అవ్వాలి. మరి వాల్యూ ప్రింట్ అవ్వాలంటే డిక్షనరీ ఏం యూజ్ చేయాలి నువ్వు? ఎగ్జాక్ట్లీ. అర్థమైందా లాజిక్? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఎందుకు నేను అన్నిసార్లు రన్ చేస్తున్నాను? ఇప్పుడు ఎంఎస్జి ఉంది, కానీ నాకు ఎంఎస్జి ప్లేస్లో ఏం కావాలి? ఇవాళటి డేట్ కావాలి. సో ఇలా ఇదొద్దు నాకు, ఇవాళటి డేట్ కావాలి. మరి ఇవాళ డేట్ కావాలి అంటే నువ్వు యూ హ్యావ్ టు యూజ్ సమ్ మాడ్యూల్. సో డేట్ టైం మాడ్యూల్ ఉంది మనకి యాక్చువల్గా. సో డేట్ టైంలో ఓకే, సో డేట్ టైంలో మనకి ఇవాళ మనకు కావాల్సింది డేట్ కదా. సో డేట్ టైం ఒక్క నిమిషం. డేట్ టైం డాట్ నౌ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ ప్రెజెంట్ టైం అన్నమాట. డేట్ టైం డాట్ నౌ అంటే ఎగ్జాక్ట్ ప్రెజెంట్ టైం అనేది వస్తుంది. అర్థమైందమ్మా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ డేట్ టైం డాట్ నౌ అనగానే మనకి ఇప్పుడు పర్టికులర్ టైం అనేది వస్తుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ మెసేజ్ ప్లేస్లో నేను ఎవరిని ప్రింట్ చేసుకోవాలి? ఐ హ్యావ్ టు ప్రింట్ డిటిఈ. అట్లా మనం ఏ డేటా అయినా పంపించవచ్చు, ఎన్ని డేటా అయినా పంపించవచ్చు, లూప్స్ అన్నీ పంపించవచ్చు. విల్ సీ ఆల్ దట్. అర్థమైందమ్మా? సో ఇలా మనము రన్ చేస్తున్నాం. సో మళ్ళీ ఒకసారి ఆటోమేటిక్గా రన్ అవుతుంది. సో రన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసి టైం ట్యాగ్ అనండి. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది? ఎగ్జాక్ట్గా కరెంట్ డేట్ టైం వచ్చేసిందా? ఎట్లా వచ్చింది? బికాస్ డేట్ ఎగ్జాక్ట్లీ. సో మనం ఓన్లీ స్ట్రింగ్ పెడితే ఏమంది? నాకు స్ట్రింగ్ వద్దు, నాకు డిక్షనరీ పంపించు అంది. సో మనం డిక్షనరీ క్రియేట్ చేసాం. సో డిక్షనరీలో నాకు మెసేజ్ వద్దు, నాకు డేట్ టైం కావాలి అంటున్నాను. సో నువ్వేమన్నావు? డేట్ టైం నౌ అని చెప్పేసి ఆ డేట్ టైంని కాల్ చేస్తున్నావు. అంతే, స్ట్రింగ్ తీసుకుంటుంది. నీకు ఆ మెసేజ్ ఇంపార్టెంట్. సో ఏ మెసేజ్? పలానా మెసేజ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అర్థమైందా? ఓకే, సో
అర్థమైందమ్మా లాజిక్, రైట్. సో మళ్ళీ ఒక్కసారి ఫ్లోలో వెళ్ళిపోదాం. సో ఫ్లోలో వెళ్ళడం అంటే ఆ ప్రాజెక్ట్ క్రియేషన్ అంతా మీకు తెలిసిందే. ఇప్పుడు ఫ్లోలో అంటే ఇప్పుడు మనము ఎక్కడి నుంచి వెళ్ళాలి? వెరీ గుడ్, యూఆర్ఎల్స్ నుంచి వచ్చాం. అంటే నీ రిక్వెస్ట్ ఏంటి? నీ రిక్వెస్ట్ వచ్చేసి 127.0.01 టిఎంపి ట్యాగ్. టిఎంపి ట్యాగ్ అనగానే ఎక్కడికి వెళ్తుంది రిక్వెస్ట్? ఎగ్జాక్ట్లీ. సో రిక్వెస్ట్ అనేది మనకి views.dyn డేటాలోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో views.dyn డేటా అనగానే మనకి ఎక్కడికి వెళ్ళాలి? వ్యూస్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, ఇప్పుడు వ్యూస్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? రిక్వెస్ట్ తీసుకుంది. రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత రిక్వెస్ట్ నెక్స్ట్ లైన్లో ఏముంది? ఎగ్జాక్ట్లీ. సో ఆ పర్టికులర్ మాడ్యూల్లో నుంచి డేట్ టైమ్ డాట్ నౌ అంటే పలానా పర్టికులర్ డేట్ పర్టికులర్ టైం ప్రజెంట్ టైంని తీసుకొని డిటియులోకి వేస్తున్నాం. డిటియులోకి వేస్తుంది. డిటి ఒక వేరియబుల్. డిటి ఒక వేరియబుల్. సో ఇప్పుడు ఆ డిటిని ఏం చేస్తున్నాము? ఒక డిక్షనరీ క్రియేట్ చేసి ఎంఎస్జి అనే కీ ఇచ్చేసి ఈ డిటి అనే వాల్యూని పంపిస్తున్నాం. ఎస్, ఇప్పుడు డిక్షనరీలో ఏముంది? డిక్షనరీలో డేట్ వాల్యూ ఉంది. కానీ ఆ డేట్ వాల్యూ ఎవరికి కనెక్ట్ అయ్యి ఉంది? ఎంఎస్జికి కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు నువ్వు లిటరల్గా ఎవరికి పంపించాలి? డిక్షనరీని పంపించాలి. ఇప్పుడు నీకు రెస్పాన్స్ డిక్షనరీ వెళ్తుంది. డిక్షనరీలో ఆ డేటాని యాక్సెస్ చేయాలి అంటే నీకు ఎవరు కావాలి? డేటాని యాక్సెస్ చేయాలంటే నీకు ఆ కీ కావాలి. సో ఈ కీ అన్నమాట. సో మనం ఎక్కడ ఏం యూజ్ చేయాలి? రెస్పాన్స్లో ఏం యూజ్ చేయాలి? ఎంఎస్జిని యూజ్ చేయాలి. ఎంఎస్జి ఆ డిక్షనరీకి మ్యాచ్ అవ్వాలి కంపల్సరీగా. ఇంతకుముందు ఇన్సర్ట్ డేట్ అంటే ఎందుకు రాలేదు? బికాస్ అది డిక్షనరీలో ఆ కీ లేదు కాబట్టి. ఇప్పుడు డిక్షనరీలో ఆ కీ ఉంది కాబట్టి నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, గాట్ ద క్లారిటీ. సో ఇది మనకి టెంప్లేట్ ట్యాగ్స్ అన్నమాట. ఇట్లా మనము ఎన్నైనా ట్యాగ్స్ని అయితే తయారు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే డిక్షనరీలో ఇంకోటి ఉంది. సో మెసేజ్ 1 ఉంది, మెసేజ్ 2 ఉంది. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిక్షనరీలో ఎన్నో ఉండొచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు మెసేజ్ 1. సో ఇంకోటి మనకి సపోజ్ విష్ అన్నా. సో విష్ అనేది ఏంటి? సంథింగ్ లైక్ గుడ్ మార్నింగ్, సంథింగ్ లైక్ గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ అనేది డిక్షనరీ వెళ్ళింది. నువ్వు కావాలంటే విష్ వాడుకో. ఓకే, సో విష్ వాడుకుందాం. ఎట్లా వాడుకుందాం విష్? సో టెంప్లెట్ ట్యాగ్లోకి వెళ్ళి హలో సర్వర్ కరెంట్ డేట్ టైమ్ ఈజ్ గుడ్ మార్నింగ్. సో ఐ క్యాన్ విష్ యూ బిఆర్. సో బిఆర్ తీసేద్దాం. సో ఇక్కడ బిఆర్ తీసేద్దాం. బిఆర్ అంటే బ్రేక్ అనవసరం కదా. సో ఆ మెసేజ్ ప్లేస్లో మనం ఎవరిని పెట్టుకుందాం? మెసేజ్ ప్లేస్లో విష్ని పెట్టుకుందాం. విష్ని పెట్టుకోవాలి. డిక్షనరీ వచ్చింది. ఆ డిక్షనరీ నుంచి నువ్వు ఎవరినైనా యూస్ చేసుకో. సో ఇప్పుడు మళ్ళీ సో ఐ విష్ యూ గుడ్ మార్నింగ్. అర్థమైందా? గాట్ అ క్లారిటీ? సో ఇలా ఆ డిక్షనరీలో ఎన్నైనా వాల్యూస్ తీసుకో, ఆ డిక్షనరీ నుంచి ఎన్నైనా వాల్యూస్ వాడుకో, అది నీ ఇష్టం. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ ద టెంప్లెట్ ట్యాగ్స్ అన్నమాట. సో టెంప్లెట్ ట్యాగ్స్ ఏం చేస్తాయి? సో టెంప్లెట్ ట్యాగ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అక్రాస్ ద రెస్పాన్స్. సో అక్కడ రూల్స్ ఏంటి? ఇట్ షుడ్ బి ఏ డిక్షనరీ. సో నార్మల్ స్ట్రింగ్ నేను పంపించలేదు అనమాట. ఇట్ షుడ్ బి ఏ డిక్షనరీ. సో డిక్షనరీలో ఎట్లా ఉంటాయి వాల్యూస్ తెలుసు కదా. సో డిక్షనరీలో కీ వాల్యూ ఫార్మాట్స్ ఉంటాయి. అర్థమైందా? సో దట్ ఈస్ ద వే దట్ వీ గో ఫర్ ద విచ్ వన్స్ టెంప్లేట్ ట్యాగ్స్. సో ఇదంతా ఇన్ఫర్మేషన్, రైట్? ఓకే, రైట్. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు సిఎస్ఎస్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. సో ఇంకా మీరు HTML ఫైల్తో ఆడుకోవచ్చు, సిఎస్ఎస్ యాడ్ చేసుకోవడము. ఇది సిఎస్ఎస్ అనమాట యాక్చువల్గా. సో అది మీకు తెలియదు కాబట్టి చాలామందికి నేను చెప్పట్లేదు. సో సిఎస్ఎస్ వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ HTML పేజ్.
సో HTML పేజే కాబట్టి నువ్వు CSS దేంతోనైనా ఆడుకోవచ్చు. ఓకే, రైట్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అప్లికేషన్స్ ఒక చిన్న డెమో లాగా చేద్దాం. అప్లికేషన్ టు డిస్ప్లే టైమ్ అండ్ డేట్. ఓకే, సో టు డిస్ప్లే టైమ్ అండ్ డేట్ అండ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇది మీరు చేయండి, నేను ఇది పెడతాను, మీరు చేయండి. ఓకే, రైట్. సో అప్లికేషన్ టు డిస్ప్లే డేట్, టైమ్ అండ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఇది డేట్, టైమ్, ఇది స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, యా. సో చేయండి, స్టార్ట్ చేయండి. ఏమేమి చేంజెస్ చేయాలనేది చూసుకోండి. రైట్, సో దిస్ ఈజ్ యువర్ అప్లికేషన్. ఓకే శేఖర్, స్టార్ట్ your application.